రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లం మణికంఠరెడ్డి తమ గాజుల మన్యం గ్రామం కావడంతో అతనితో కలిసి వ్యాపారంలో పార్ట్నర్గా 25 లక్షలు పెట్టానని, మొదట్లో తన షేర్ తనకి ఇచ్చాడని, తర్వాత అసలు ఇవ్వడంలో ఆలస్యమైందని, తాను తొందరపడి మణికంఠరెడ్డిపైనే ఇదే తిరుపతి ప్రెస్ క్లబ్ తొందరపడి ఆరోపణలు చేస్తానని గతాన్ని గుర్తు చేస్తూ బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో పి సాయికృష్ణ వెల్లడించారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన లత, యశోద, మురళి, వేణు, కిషోర్ తదితరులతో కలిసి సాయికృష్ణ మాట్లాడారు. ఇటీవల తమకు ఇవ్వాల్సిన అసలు సొమ్మును పూర్తిగా ఇస్తానని, పెద్ద మనుషుల మధ్య హామీతో కూడిన భరోసా మణికంఠ కల్పించారని మీడియాకు తెలిపారు. కనుక తాము తొందరపడి రియల్ ఎస్టేట్ వ్యాపారి మణికంఠరెడ్డిపై తొందరపడి ఆరోపణలు చేసినందుకు చింతిస్తూ మణికంఠను క్షమాపణ కోరుతున్నామని బహిరంగంగా మీడియాకు తెలియజేశారు. పెట్టాను. మణికంఠరెడ్డి గారు శివశక్తి కళ్యాణ మండపం ఓనర్ గారైన జేపీ జ్ఞాన్ జైన్ గారి పెద్ద అల్లుడు, వాళ్ళ పెద్దమ్మాయిని జేపీ గీతా జైన్ గారిని వివాహం ఆడాడు. నేను 25 లక్షలు పెట్టుబడి పెట్టిన దానికి అతను 10 సార్లు నాకు ఆదాయం అయితే ఇచ్చాడు. తిరిగి ఇప్పటికి 3.5 సంవత్సరం అయినప్పటికీ నా డబ్బులు ఇవ్వలేదు. నష్టాలు వచ్చాయని నాకు చెప్పాడు. నేను 10 సార్లు అడిగినా నాకు స్పందన లేకపోవడంతో 2 నెలల క్రితం జూలై 16వ తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ ద్వారా అతన్ని అడగడం జరిగింది. అంతేకాకుండా మా కుటుంబ సభ్యులు, మా స్నేహితులు, నా బంధుమిత్రులతో కూడా అతని దగ్గర అడిగించడం జరిగింది. అతను స్పందించకపోవడంతో నేను 25 లక్షలు బయట ఇతరుల దగ్గర అప్పులు తీర్చి అతనికి ఇచ్చాను. అప్పులు వారు నన్ను కొంచెం ఒత్తిడి చేయడంతో నేను అతని పైన కొంచెం ఇబ్బందులు పెట్టించి అపనిందలు వేశాను. చాలా ఇబ్బందులు పెట్టాను. మా ఊరి గ్రామ పెద్దలు, వారి కుటుంబ సభ్యులు, పెద్దలను సహకారంతో చివరికి అతను డబ్బులు ఇస్తామని ఒప్పుకొని బాండ్లు, అతనికి సంబంధించిన బాండ్లు, చెక్కులు తిరిగి ఇచ్చాడు. దాదాపు 8,50,000 నాకు తిరిగి ఇచ్చాడు. ఇప్పుడు క్యాష్గా నాకు ఇచ్చాడు. గత 2025 మార్చి కల్లా పూర్తి అమౌంట్ అంటే 15 లక్షలు నాకు తిరిగి ఇచ్చేస్తానని ఒప్పుకున్నాడు. కాబట్టి నేను అతనికి పత్రికాముఖంగా నేను అతని మీద చేసినటువంటి ఇబ్బందులు కానీ అపనిందలు కానీ తిరిగి నేను వాపసు తీసుకున్నట్టు పత్రికాముఖంగా అతనికి మణికంఠరెడ్డి గారికి క్షమాపణ కోరుకుంటూ అతను నాకు డబ్బులు ఇచ్చే విధంగా భగవంతుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానని పత్రికాముఖంగా మణికంఠరెడ్డి గారికి క్షమాపణ కోరుకుంటున్నాను.